నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. రోజుల కొద్ది నిరీక్షణ, గంటల కొద్ది క్యూలు, ఎక్కడ చూసినా జనం అవస్థలు. తెలంగాణలో ఏ ఆధార్ సెంటర్లో చూసినా ఇవే దృశ్యాలు. కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అరగంట సమయం కూడా పట్టని పనికి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రతి పనికి ఆధార్ అవసరం కావడంతో నిత్యం సెంటర్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. ఆన్లైన్లో సొంతంగా చేసుకునే అవగాహన లేక చాలా మంది ఆధార్ సెంటర్ల వెంట పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఆధార్ సెంటర్ల సంఖ్య కేవలం 350 కంటే తక్కువే. ఇది నిజం. గతంలో ఏకంగా 1800కు పైగా ఉన్న సెంటర్లు ఉండగా ఇప్పుడు 6వ వంతు కూడా లేకపోవడంతో జనం అవస్థలు ఎక్కువయ్యాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలనకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో అందులో మార్పుల కోసం జనమంతా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. చిరునామాలో తప్పో, పేరులో అక్షరం మార్పో, చిన్నపాటి సవరణ అయినా రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గతంలో అయితే అన్ని మీ సేవా కేంద్రాలు, అధికృత ఆధార్ కేంద్రాల్లో కొత్త ఆధార్ కార్డుల జారీ, సవరణలకు అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మీ సేవా కేంద్రాలు ఉండడంతో సవరణలు అప్పటికప్పుడే జరిగిపోయాయి. అయితే విదేశీయులు, అక్రమ వలసదారులు, చొరబాటుదారులు సైతం సులువుగా ఆధార్ పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వేతర సంస్థలకు ఆధార్ సవరణ అనుమతులను రద్దు చేసింది. దీంతో 3 ఏళ్ల క్రితమే మీ సేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు ఆగిపోయాయి. ఆధార్ సెంటర్లను సైతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తేనే అనుమతులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి నిబంధనలకు తోడు తక్కువ కమిషన్ ఉండడంతో అత్యధికులు ఆసక్తి చూపలేదు. అంతేకాకుండా చిన్నపాటి తప్పులను కారణంగా చూపిస్తూ వాటి యుఐడిఏలు రద్దు చేయడం, లైసెన్స్లను ఏడాది పాటు డీయాక్టివేట్ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధార్ కేంద్రాల సంఖ్య 350 లోపే. వీటిలో దాదాపు 150 వరకు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇంతా చేస్తే ప్రస్తుతం ఉన్న ఆధార్ కేంద్రాలు రోజుకు గరిష్టంగా 50 నుంచి 60 మందికి సవరణలు చేయగలుగుతున్నారు. దీంతో ఉదయం కేంద్రం తెరిచే లోపే వందలాది మంది బారులు తీరుతున్నారు. పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తుండటంతో పలు కేంద్రాల వద్ద గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఇన్ని వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని ఆధార్ సవరణలకు దరఖాస్తు చేసినా దానిని ఆమోదిస్తారన్న గ్యారంటీ ఉండట్లేదు. అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా తిరస్కరణకు గురి అవుతున్నారు. దీంతో జనం అవస్థలు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుని సెంటర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలా అయితేనే ఆధార్ అవస్థలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.